హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో నేను అప్లికెంట్ సిఎఫ్ఎంఎస్ నుంచి చలానా ద్వారాగా అమౌంట్ పే చేసి ఆ చలానా ఎలా అప్లోడ్ చేస్తారు, అదేవిధంగా అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేస్తారు, సో దీన్ని ఎక్సైజ్ ఆఫీసర్ ఏ విధంగా వెరిఫై చేస్తారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ముందుగా అప్లికెంట్ తన యొక్క లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది వేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని, యూనిట్ సెలెక్ట్ చేసుకొని, గ్యాజెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు పార్ట్నర్షిప్ ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకొని ఆఫ్లైన్ మీద క్లిక్ చేయాలి. ఆఫ్లైన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయమని వస్తుంది. సో ముందుగా మీరు సిఎఫ్ఎంఎస్ చలాన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 lakhs అనేది వస్తుంది. ఇప్పుడు మీ యొక్క చలానా నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా మీ చలానా అనేది మిస్ మ్యాచ్ అయ్యి మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో చూసుకొని అదేవిధంగా డేట్ ఇచ్చి సో అదేవిధంగా చలానా డేట్ ఎంటర్ చేయాలి. చలానా డేట్ ఎంటర్ చేసి ఈ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు మీకు మీ అప్లికేషన్ అనేది యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఎక్సైజ్ ఆఫీసర్ ఏ విధంగా వెరిఫై చేస్తారు అనేది నేను చూపిస్తాను. సో నేను వేరే బ్రౌజర్లో ఎక్సైజ్ ఆఫీసర్ లాగిన్ అవుతున్నాను. సో ఎక్సైజ్ ఆఫీసర్ తన యొక్క లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. వారికి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికెంట్ తన యొక్క అప్లికెంట్ నెంబర్ తీసుకుని వచ్చి వెరిఫై చేయమని అడుగుతారు. సో అప్లికెంట్ నెంబర్ కోసం నేను నెంబర్ తీసుకుంటున్నాను. సో అప్లికెంట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సో ఈ విధంగా మీకు అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు వెరిఫై పేమెంట్ కోసం వెరిఫై పేమెంట్ బటన్ క్లిక్ చేయాలి. సో మీకు ఈ విధంగా బ్యాంక్ నేమ్, అలాగే చలానా నెంబర్, ట్రాన్సాక్షన్ డేట్, అమౌంట్ అండ్ స్టేటస్ వస్తుంది. సో దానికంటే ముందు ఈ నెంబర్ని కాపీ చేసుకొని చలానా నెంబర్ని మీరు ఈ నెంబరు సిఎఫ్ఎంఎస్ ఇక్కడ మీరు చెక్ సిఎఫ్ఎంఎస్ చలానా స్టేటస్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు చెక్ చేయవచ్చు. సో ఇక్కడ పేస్ట్ చేసి చలానా నెంబర్ దగ్గర చెక్ స్టేటస్ ఉందిగా, ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీకు ప్రింట్ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. సో వన్స్ మీకు చలానా ఎంటర్ చేయగానే ఈ విధంగా ఫామ్ అనేది వస్తుంది. సో ఎక్సైజ్ ఆఫీసర్ గారు చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా. ఇన్ కేస్ ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయిపోయినట్టే, ఇంకా తనకి వేరే ఆప్షన్ లేదు, వెరిఫై చేయడానికి అర్హత కాదు అది. సో ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో అదేవిధంగా మేజర్ హెడ్, మైనర్ హెడ్, అమౌంట్స్ ఇవన్నీ డీటెయిల్ హెడ్, అదేవిధంగా అమౌంట్ వచ్చేసి అమౌంట్ 2 lakhs ఇవన్నీ వెరిఫై చేసుకొని, సో మీరు వన్స్ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే ఈ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి కాపీ చేసుకొని మీరు అగైన్ మీ పోర్టల్లోకి వచ్చి వెరిఫై పేమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆ నెంబర్ అనేది పేస్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయవలసి వస్తుంది. సో ఇక్కడ అడుగుతుంది, డూ యూ వాంట్ టు వెరిఫై ద సిఎఫ్ఎంఎస్ చలాన్ బిఫోర్ ప్రాసెసింగ్ విత్ వెరిఫై. సో మీరు వన్స్ మీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు మాత్రమే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే అప్పుడు వెరిఫై చేయాలి. సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి స్టేటస్ వచ్చేసి వెరిఫైడ్ బై ఎక్సైజ్ ఆఫీసర్, అదేవిధంగా డీటెయిల్స్
ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ విధంగా ప్రింట్స్ అనేవి జనరేట్ అవుతుంది.